చాలా ఇబ్బంది పెట్టాడు. కాకపోతే జనం తెలుసుకొని వీటి వల్ల ఏమి కాదు, దాని వల్ల చేత కాదు, ఇది చిన్నపిల్లలు కనుక చేత చేస్తే మారం చేస్తారు. ఆ టైపు జగన్మోహన్ రెడ్డి ఆయన వల్ల కాదు. గతంలో నేను వస్తాను, మళ్ళీ నేనే వస్తానంటే వచ్చిన చేసేది ఏం లేదు. ఆయన వల్ల కాదు, తప్పేమీ లేదు. ఏదో చదువుతున్నాను, డిగ్రీ చదివాను, అధ్యాయులు గాను అట్లా హైదరాబాద్ చదివాను అంటాడు. కానీ చెల్లికి న్యాయం చేసింది, అమ్మకి న్యాయం చేసింది, రాష్ట్రానికి చేశారు. మనకే న్యాయం చేస్తారు. న్యాయం చేసేవాళ్ళైతే గత పరిపాలన చేసేవాడు. వాళ్ళ పక్కన చేరి పనికొక్కలాగా దిగుతున్నారు. ఇలా జైలు పాలవుతున్నారు. ఎస్సీ కేసులు, బీసీ కేసులు, మైనార్టీ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి నా సర్వనాశన రాష్ట్రాన్ని అభివృద్ధి పెట్టించాడు. ఈ రాష్ట్రాన్ని కొన్ని గుర్రం లాగా, కావేరి గుర్రం లాగా చేశాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు విజయం. చంద్రబాబు నాయుడు 70 ముసలాడు అయినా సరే వయసుతో 60 నాయకులు ఆయన నెంబర్ 1 కి పని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి మన జనం కూడా తెలుసుకొని ఇంకా దాదాపు ఇంకా 15 ఏళ్ళు ఆయనే సీఎం గా ఉంచి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని బాగుగా మనం ఉంచుకుంటే చాలా అభివృద్ధిలోకి వస్తాం. మనం మన కోసం కాదు, చంద్రబాబు నాయుడునే సాధ్యమైంది. అదే ఇప్పుడు హైదరాబాద్ లో చేశారు హైటెక్ సిటీ అని, అది ఎవరెవరు సాధ్యమైంది. కేసీఆర్ ఏంటి, ఒక ఇల్లు కట్టిస్తే గోపురం చేసుకున్న కేసీఆర్ ఆయన ఏం చేశాడు? ఆయన వల్ల ఏం కాదు. ఈ అన్ని ఈ కుటుంబం తానే వాళ్ళంతా ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు పలగా చేస్తున్నాడు. రేపున్న 20 సంవత్సరాలు పేరు తర్వాత చూడండి, అదే స్థానంలో నెంబర్ 1 ఉంటుంది ఆంధ్రప్రదేశ్. దేశంలోనే అత్యాధునికమైన పరికరాలతో ఈ రాజధానిని నిర్మించబోతున్నారని అంటున్నారు. నెంబర్ 1 స్థానంలో ఉంచుతాడు. ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ ఎయిర్పోర్ట్, ఒక క్రికెట్ స్టేడియం, ఏంది పెద్ద బడ కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇప్పుడు కాదు, మనం చూస్తామా అది చేశారా ఇది చేశారని కాదు, మనం చూడకపోవచ్చు. మన పిల్లలు తరాలు చెప్పుకుంటాడు. ఒక ఇంటి పునాది అనేది గట్టిగా ఉండాలి. గట్టిగా రాకపోతే ఆ పునాది ఇల్లు పడిపోద్ది. ఒక రాష్ట్రం అయినా, ఒక కుటుంబం అయినా, ఏదైనా సరే మనం ఇంట్లో మనం సరిగా ఉంటే మన పిల్లలు సరిగా ఉంటారు. మన పిల్లలు సరిగా లేకపోతే మన వల్ల తప్పది. ఒక రాష్ట్ర సీఎం సరిగా ఉంటేనే మన రాష్ట్రం దేశం బాగుపడుతుంది.